ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము ఫలస్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, క్రీస్తు తన విశ్వాసులకు ఇచ్చే ఆధ్యాత్మిక జీవము ఆయనతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉన్నది. దానిని ఆయన చేతిలో నుండి ఎవరు కూడా తీసుకోలేరు. కనుక పిల్లరా, అందును బట్టి ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో ఉండే అపహరింపడు. అవును, ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు కనుక మనము నశింపము, ఎవడను ఆయన చేతిలో నుండి మనల్ని అపహరింపలేడు. కనుక పిల్లరా, మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది కనుక మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.